నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. వాటికి పద్ధతి ప్రకారం ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. మానవ జీవం మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుంది. గ్రహ స్థితిలో మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం లేదా లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. కొంతమంది ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ఉంటారు. ఆ విధంగా తాకకూడదు. సాధ్యమైనంత వరకు అలా తాకకుండానే ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయటానికి మంటపంలోనికి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమవైపు నుంచి అంటే చంద్రుని వైపు నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు అంటే బుధుడి వైపు నుంచి రాహువు కేతువులను స్మరిస్తూ 2 ప్రదక్షిణాలు చేయాలి. చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది. మూల విరాట్టును దర్శించుకొని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలను స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత ప్రత్యేకంగా రాహుకేతువులకు మరొక 2 ప్రదక్షిణాలు అంటే మొత్తం 11 చేస్తే చాలా ఉత్తమమైనది.